any particular stage of evolution, he can at the time manufacture. The same can be predicated of the solar logos. అదే విధంగా సౌరమండలం కూడా ఆ విధముగా ఏర్పడింది. ఇది మనకి ఎలా అయితే ఏర్పడిందో సౌరమండలం కూడా ఆ విధంగా ఏర్పడింది. He builds by the power of thought a body which can respond to that group of vibrations which are concerned with the cosmic physical plane. సో ఎట్లా ఇది క్రియేట్ చేయబడింది అంటే ఆయన యొక్క థాట్కి తగ్గట్టుగా ఇది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి ఇది వచ్చినటువంటి ఇది సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? సోలార్ సిస్టమ్ అనేటువంటిది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి వచ్చింది. అంటే ఆయన యొక్క దీని నుంచి కాస్మిక్ ప్లేన్లో మెంటల్ ప్లేన్లో అది ఆలోచనగా అది వ్యక్తం అయినప్పుడు అది ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా చూసుకుని ఆ విధముగా సోలార్ సిస్టమ్ అనేటువంటిది వచ్చింది. అది సో ఇలా వచ్చినటువంటివి ఇది మనది. It is not at adequate and does not fully express the logoic thinker. అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అట్ అడెక్వేట్ అంటే ఇంకా పూర్తిగా అలాని కాదు, ఇంకా కొంత ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ డస్ నాట్ ఫుల్లీ ఎక్స్ప్రెస్ ద లోగోయిక్ థింకర్. అంటే మన లోగోయిక్ థింకర్ అంటే మనలో ఈగో ఏదైతే ఉందో అది ఏం ఆలోచిస్తుందో అదే విధముగా మనం జీవించగలుగుతున్నామా? లోపల ఉండేటువంటి వాడు అసలు ఒక్కసారి మనం గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు అసలు ఇక్కడే చక్కగా ఒక 4 రోజులు ఉంటే ఎంత బాగుంది, అసలు ఏంటో మన లైఫ్ అట్లా వెళ్ళిపోతుంది అది ఇదని అనిపిస్తుంది. అనిపించిన తర్వాత మళ్ళీ ఇంత లోపల ఏవో ఫోన్లు వస్తాయి, ఎవరో ఏవో మాట్లాడతారు, ఏదో ఇప్పటికీ లేదు మనం బయలుదేరి ఊరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, మనం వెళ్ళిపోవాలి వెంటనే అని చెప్పి మనం బయలుదేరి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఈగో ఏది ఆలోచించిందో అది పర్ఫెక్ట్గా మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు. అదే విధముగా ఈ లోగోయిక్ థింకర్ కూడా ఆలోచించిన విధముగా ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది అవ్వట్లేదు. అది ఇక్కడ విషయం. డస్ నాట్ ఫుల్లీ ఎక్స్ప్రెస్ ద లోగోయిక్ థింకర్. అది అంటే లోగోయిక్ థింకర్ అంటే సోలార్ లోగోస్ అనేటువంటి లోగోయిక్ థింకర్ ఆయన నుంచి సోలార్ సిస్టమ్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఆ విధంగా సోలార్ సిస్టమ్ అనేటువంటిది కూడా పూర్తిగా ఏర్పడట్లేదు. నా ఈగో ఏదైతే ఆలోచిస్తుందో అది పూర్తిగా నేను మేనిఫెస్ట్ చేసుకోవట్లేదు నా లైఫ్లో. ఏవో ఫర్ వేరియస్ రీజన్స్ నాకు అసలు చక్కగా రోజు ధ్యానం చేసుకోవడం ఇష్టం, రోజు పూజ చేసుకోవడం ఇష్టం, ఇలావో నేనేమో కొన్ని ఆలోచించుకుంటా కానీ నేను అనేక కారణాల చేత అవన్నీ నేను చేసుకోవట్లేదు. అంటే ఎందుకంటే ఏవో రీజన్స్ ఉంటాయి. లోపల ఈగో ఏదో ఆలోచిస్తుందో అది పూర్తిగా మనం చేయలేకపోతున్నాం. సో ఇటువంటిదే విధంగానే సోలార్ సిస్టంలో కూడా ఉంటుందని చెప్తున్నారు. The vibrations to which the systemic thought form must respond are many in number. Systemic thought form must respond are many in number, but for our purposes might be enumerated as mainly 7. So a systemic thought form అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రధానముగా 7 ఈ 7 పాయింట్స్ మనకి చెప్తారు. ఇప్పుడు అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే the vibration of the cosmic physical plane, viewing it as all the matter of that plane which exists outside the logoic ring pass not. ఏంటి the vibration of the cosmic physical plane? It is the సృష్టి అనేటువంటిది ఏదంటే it is the vibration of the cosmic physical plane. సో మన కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సబ్ ప్లేన్స్ నుంచే మనకు సృష్టి అనేటువంటిది వచ్చింది. కనుక ఈ సృష్టి రావడానికి ఎక్కడ వైబ్రేషన్ వచ్చిందంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ యొక్క వైబ్రేషనే మనకు సృష్టిగా మేనిఫెస్ట్ అయింది. వ్యూయింగ్ ఇట్ యాజ్ ఆల్ ద మ్యాటర్ ఆఫ్ దట్ ప్లేన్ విచ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ద లోగోయిక్ రింగ్ పాస్ నాట్. ఇది అవుట్ సైడ్ ద లోగోయిక్ రింగ్ పాస్ నాట్, ఎందుకంటే ఇది కాస్మిక్ లెవెల్లో వచ్చింది కాబట్టి దీన్ని అవుట్ సైడ్ ద లోగోయిక్ రింగ్ పాస్ నాట్ అంటున్నారు. అంటే లోగోయిక్ రింగ్ పాస్ నాట్కి కూడా అందనటువంటి స్థితిలో, అంటే ఆయన నుంచే ఇదంతా వచ్చింది, మన నుంచే మన జీవుడు అనేవాడి నుంచే ఇదంతా దేహం అనేటువంటిది వచ్చింది. కానీ వాడికి కూడా అందనటువంటి స్థితి కాస్మిక్ ప్లేన్. ఆ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి సృష్టి అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఆ లోగోయిక్ రింగ్ పాస్ నాట్ కన్నా ఇది కొంచెం ఎక్కువ పరిమాణముగా కలిగినటువంటిది అని అర్థం. ఇట్ కన్సర్న్స్ ద ప్రాణిక్ అండ్ ఆకాశిక్ ఫ్లూయిడ్స్ అండ్ కరెంట్స్. ఇందులో ఏంటిటా అంటే ఇందులో ప్రాణిక్ అండ్ ఆకాశిక్ అంటే ఈ సృష్టి అంతా కూడా
ఆ పైన నుంచి దిగి వచ్చినటువంటిది కాబట్టి దాని యొక్క రిఫ్లెక్షన్గా ఇదంతా ఏర్పడింది. అది ఇక్కడ. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. Second point is the vibrations of the cosmic astral plane as they affect the physical form of divine manifestation. So ఈ కాస్మిక్ ఫిజికల్కి ఎలా వచ్చింది అంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో వచ్చినటువంటి వైబ్రేషన్ ఫిజికల్ ప్లేన్లో మేనిఫెస్ట్ అయింది. కాస్మిక్ ఫిజికల్లో మేనిఫెస్ట్ అయినది 7 ప్లేన్స్గా డివైడ్ అయ్యి అది సోలార్ సిస్టమ్ ఇవన్నీ మనకి ఏర్పడ్డాయి. అదంతా విషయం. సో కాస్మిక్ ఫిజికల్లో ఇది రావడానికి వైబ్రేషన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ as they affect the physical form of divine manifestation. This involves cosmically the action upon our solar logos of the emotional quality of other cosmic entities. So దీనిలో ఏం జరుగుతుందంటే the action upon our solar logos. సో మన సోలార్ లోగోస్ మీద ఈ వైబ్రేషన్ అనేటువంటిది ట్రాన్స్ఫార్మ్ అయ్యి and concerns the magnetic effect upon him of their psychic emanation. సో ఈ సోలార్ లోగోస్లో ఈ వైబ్రేషన్ అనేటువంటిది వచ్చి ఆఫ్ ది ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ అదర్ కాస్మిక్ ఎంటిటీస్. సోలార్ లోగోస్ తద్వారా మిగిలిన ప్లానెట్స్కి వీటన్నిటికీ ఇది వచ్చి అండ్ కన్సర్న్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అపాన్ హిమ్ ఆఫ్ దేర్ సైకిక్ ఎమనేషన్. అంటే దాని నుంచి వచ్చినటువంటి ఇఫెక్ట్ వలన ఇందులో ప్రజ్ఞ మేల్కోవడం అనేటువంటి జరిగింది. దిస్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ హిస్ డెన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిన్సిపల్. ఎందుకు ప్రిన్సిపల్ కాదు అంటే ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ ప్రిన్సిపల్ షిప్ ఫ్రమ్ కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి ఇది వచ్చింది కాబట్టి ఇది ఫిజికల్ దానికి సంబంధించింది కాబట్టి దీనిలో ప్రిన్సిపల్ అనేటువంటిది లేదు. His dense physical body is not a principle, is of more potent nature than the first set of vibrations, as is the case also in man's evolution. It is of more potent nature. అంటే సృష్టిలో కానీ మానవుడిలో కానీ వీడు ఎక్కడి నుంచి రాబడ్డాడు అనేటువంటి దాని నుంచి తీసుకున్నప్పుడు వాడిలో ఉన్నటువంటి ఈ అంటే మానవుడిలో అయితే ఈగో, అదే సృష్టిలో చెప్పబడినప్పుడు దాన్ని లోగోస్గా చెప్పారు. సో వాటికి ఒక రిఫ్లెక్షన్గా ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. అంటే ఈ థాట్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయ్యి దాని యొక్క రిఫ్లెక్షన్గా సృష్టి అనేటువంటిది ఏర్పడుట అనేటువంటిది జరిగింది. కనుక అది వైబ్రేషన్స్ ఫ్రమ్ దట్ విచ్ విత్ ఇన్ ద లోగోయిక్ కాన్షియస్నెస్ ఈజ్ రికగ్నైజ్డ్ as the logoic higher self. సో ఈ లోగోయిక్ కాన్షియస్నెస్లో ఆ హయ్యర్ వైబ్రేషన్ ఈ లోగోయిక్ కాన్షియస్నెస్లో అది వైబ్రేట్ అయింది. కనుక వీటిలో వైబ్రేట్ అయినటువంటిది ఏమిటి? ఇట్ ఈస్ ద థాట్ దట్ ఎమనేటెడ్ ఫ్రమ్ ద కాస్మిక్ లెవెల్. వీడు ఓన్గా వైబ్రేట్ అయినటువంటి విషయం కాదు. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ వైబ్రేషన్ ఫ్రమ్ ద కాస్మిక్ లెవెల్. అది లోగోయిక్ ప్లేన్లో అది ఇట్ స్టార్టెడ్ రికగ్నైజ్డ్ as the logoic higher self. It is recognized as the logoic higher self. అంటే లోగోయిక్లో వచ్చినటువంటి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పై నుంచి వచ్చింది. దాన్ని హయ్యర్ సెల్ఫ్ అని అన్నా. ఆర్ హిస్ ఎమనేటింగ్ సోర్స్. దిస్ బ్రింగ్స్ ద సోలార్ సిస్టమ్ వితిన్ ద వైబ్రేటెడ్ రేడియస్ ఆఫ్ సర్టెన్ కాన్స్టలేషన్స్ విచ్ హ్యావ్ ఏ పొజిషన్ ఆఫ్ ప్రొఫౌండ్ ఇంపార్టెన్స్ ఇన్ ద జనరల్ ఎవల్యూషన్ ఆఫ్ ది సిస్టమ్. సో తద్వారా ఏమిటి అంటే ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది అనేక ప్లేన్స్లో ఈ వైబ్రేషన్ అనేటువంటిది రావడం, అది ఈ లోగోస్కి రావడం చేత ఈ లోగోస్లో వైబ్రేషన్ అనేటువంటిది రావడం చేత ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది మేనిఫెస్ట్ అయింది. కనుక ఈ సోలార్ సిస్టమ్ మేనిఫెస్ట్ అవ్వడానికి ఇది ఎక్కడి నుంచి వైబ్రేషన్ అనేటువంటి స్టార్ట్ అయిందంటే కొన్ని పైన ఉన్నటువంటి కాస్మిక్ లెవెల్లో ప్లస్ కొన్ని కాన్స్టలేషన్స్ అంటే కొన్ని నక్షత్రముల నుంచి ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. అవి ఏమిటో చెప్తారు మనకి. వైబ్రేషన్స్ ఫ్రమ్ సిరియస్ వయా ది కాస్మిక్ మెంటల్ ప్లేన్. ఈ సిరియస్ స్టార్ అనేటువంటి దాని నుంచి వైబ్రేషన్స్ వచ్చి అది కాస్మిక్ మెంటల్ ప్లేన్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి అక్కడి నుంచి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్కి వచ్చి అక్కడి నుంచి సృష్టి అనేటువంటిది వచ్చింది. సో సిరియస్ స్టార్ అనేటువంటిది ఒక స్టార్, సిరియస్ స్టార్ అనేటువంటిది దాన్ని
ది డాగ్ స్టార్ అంటారు దాన్ని. అంటే మన లోకములకి పై లోకములకి మధ్య ఉన్నటువంటి డోర్ అంటారు దాన్ని. ది డాగ్ స్టార్ గాడ్స్ ది ఇన్ఫర్నల్ గేట్ అంటారు. దీన్నే ది డాగ్ స్టార్ అని చెప్తారు. సో మన యొక్క లోకములకు ఆ కాస్మిక్ లోకాలకి మధ్య ఉన్నటువంటి వారధి. అంటే ఇట్స్ ఎ గేట్ వే బిట్వీన్ అస్ అండ్ దట్. సో దట్ ఈస్ ద గేట్ ఎంట్రన్స్. సో అది ది సీరియస్ స్టార్ అనేటువంటిది అది మన లోకాలకి ఆ పై లోకాలకి మధ్య ఉన్నటువంటి గేట్ అది. సో ఆ సీరియస్ స్టార్ యొక్క రిఫ్లెక్షన్ కాస్మిక్ మెంటల్ ప్లేన్ మీద పడి అక్కడి నుంచి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఈ సృష్టి అనేటువంటిది రావడానికి దానిలో ఈ థాట్ అనేటువంటిది ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. ఈ సీరియస్ స్టార్ నుంచి వచ్చినటువంటి ఇది వైబ్రేషన్స్ ఫ్రమ్ ది 7 రిషీస్ ఆఫ్ ది గ్రేట్ బేర్. అలాగే సృష్టి అనేటువంటిది మనకి ఏర్పడడానికి వైబ్రేషన్స్ ఫ్రమ్ ది సప్త ఋషుల నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ కూడా. అండ్ ప్రైమర్లీ ఫ్రమ్ దోస్ హూ ఆర్ ద ప్రోటోటైప్స్ ఆఫ్ ది లార్డ్స్ ఆఫ్ ది 7th and 5th rays. మనకి 7th ray 5th ray గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆ 7th and 5th ray వాళ్ళ వలన పూర్తిగా ఇది మేనిఫెస్ట్ అయింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఫైండ్స్ ఇట్స్ మైక్రోకాస్మిక్ కరెస్పాండెన్స్ ఇన్ ద ప్లేస్ which the 7th ray has in the building of a thought form. So 7th ray is the ceremonial magic. అంటే బాగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. ఇవన్నీ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం సెరమోనియల్ మ్యాజిక్ గురించి. చాలా ఫాస్ట్గా ఆలోచించగలరు, వాళ్ళ గ్రహింపు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా వాళ్ళు ఇంట్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఆ రకమైనటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు సో ఇట్స్ in the place which the 7th ray has in the building of a thought form and the use of the 5th ray in the work of concretion. So 5th ray వలన అది భౌతికమైనటువంటి రూపం రావడానికి ఇది చాలా ఏర్పడుతోంది. All magicians who work with matter and who are occupied with form building call in these 2 types of force or energy. So magicians అంటే ఈ సృష్టి నిర్మాణమునకు మూలముగా ఉన్నటువంటి వారు అని అర్థం. సో వాళ్ళు ఈ 5th and 7th ray యొక్క దీని ద్వారా మనకి సృష్టి అనేటువంటిది ఈ సౌరమండలం అనేటువంటిది చేసి పెట్టినటువంటి వాళ్ళు. దట్ ఈస్ ద 5th పాయింట్ అయిపోయింది. ఇప్పుడు 6th పాయింట్. Certain very remote vibrations as at no more appreciable in the logoic body than is monadic influence in that of average man. సో మన యొక్క ఈగో ప్లేన్ కన్నా పైన మన మొనాడ్ నుంచి కూడా మనకి వైబ్రేషన్స్ అందుతాయి. దీన్ని బాగా ధ్యానం చేయాలి మనం. మనలో ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి సంకల్పములు కలుగుతాయి. అది ఈ క్షణం దాకా మనకు ఆ సంకల్పం కలగలేదు, అది ఆ సంకల్పం ఎక్కడి నుంచి కలిగింది అనేటువంటిది మీరు ధ్యానం చేయండి. మన జీవితంలో కొన్ని సంకల్పములు మనకు కలుగుతాయి. ఈ సంకల్పం మనకు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం ఏదో చేసేసుకుని వెళ్ళిపోతాం. కానీ ఆ సంకల్పం ఎక్కడ మొదలైందంటే ఒక్కొక్కసారి మన ఈగో ప్లేన్ నుంచి కాదు, ఇంకా పైనుంచి ఆ సంకల్పం అనేటువంటిది వస్తుంది. అదే మొనాడ్ నుంచి ఆ సంకల్పం అనేటువంటిది ఈగోకి వచ్చి ఈగో నుంచి మన మైండ్ క్లియర్గా ఉంటే మన మైండ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అందు నుంచి మనస్సు ప్రశాంతంగా మనం ఉంచుకోగలుగుతూ ఉంటే, ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే మన ఈగో ఆలోచించుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అది చక్కగా రిఫ్లెక్ట్ చేసుకుని ఆ పనులన్నీ అది ముగించుకోవడానికి మనం చాలా తోడ్పడిన వాళ్ళం అవుతాం. అంటే మన ఈగో అంటే మనమే ఈగో అసలు వి యాక్చువల్లీ రిప్రజెంట్ అవర్ ఈగో. అది 5th పాయింట్ అయిపోయింది. అది 6th పాయింట్ అయిపోయింది. అబౌట్ హూమ్ నాట్ మే బి సెట్. అదే మన సృష్టికి అయితే ద వన్ అబౌట్ హూమ్ నాట్ మే అంటే సవిత్ర మండల మధ్యవర్తి, ఆయన నుంచి వస్తుంది థాట్. దట్ కాస్మిక్ ఎగ్జిస్టెన్స్ హూ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిమ్సెల్ఫ్ త్రూ 7 centers of force. ఆయన ఎలా ఎక్స్ప్రెస్ అవుతున్నట్టు అంటే హీఈస్ ఎక్స్ప్రెసింగ్ యాజ్ 7 centers ఆఫ్. అందులో మన సోలార్ సిస్టమ్ ఒకటి. That completes the 7th point. A series of vibrations which will become more potent as our logos nears that period, which is occultly called divine maturity. Enti divine maturity ante a series of vibrations which will become more potent as our logos nears that period. So చాలా అంటే ఒక వైబ్రేషన్ అనేది వస్తే
దాని ఎవరినో ఒకళ్ళు మనకు సైక్ చేశారు అనుకోండి, మనకి మన వెంటనే అర్థమైపోయింది, మనం అప్పుడు మనం ఏం మాట్లాడాలి ఇవన్నీ మనకు తెలుసుకుంటాం. జస్ట్ వాళ్ళు ఒకళ్ళు బయట వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకి ఏదో జస్ట్ సిగ్నల్ ఇస్తారు, ఇలా సంథింగ్ వాళ్ళు వెంటనే మనం అంతా అర్థం చేసేసుకుని మనం ఏదో మనం మాట్లాడే మాటను మార్చేయడం ఇవన్నీ మనం చేసేస్తాం. అదే రకంగా సృష్టిలో ఉన్నటువంటి దాని యొక్క దీన్ని బట్టి, అంటే కాస్మిక్ లెవెల్లో వచ్చేటువంటి ఇండికేషన్స్ని బట్టి లోగోస్ అనేటువంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యి తద్విధముగా వాళ్ళు వ్యక్తీకరింపబడటం అనేటువంటి దాన్ని ఏమంటారంటే డివైన్ మెచ్యూరిటీ అంటారు. విచ్ ఎమనేట్ ఫ్రమ్ దట్ కాన్స్టలేషన్ ఇన్ ద హెవెన్స్ విచ్ ఎంబాడీస్ హిస్ పోలార్ ఆపోజిట్స్. హిస్ పోలార్ ఆపోజిట్స్ అంటే దెర్ ఆర్ టూ పోల్స్, వన్ ఈజ్ నార్త్ పోల్ అండ్ అనదర్ ఈజ్ సౌత్ పోల్. సో మన పోలార్ ఆపోజిట్ నుంచి మనకి ఇండికేషన్స్ అనేటువంటి వస్తుంటాయి. సో దాని విధముగా మనం రెస్పాండ్ అయి ఉండగలగటం అనేటువంటిది మనం చేయాలి. అదేవిధంగా మన సృష్టి అనేటువంటిది ఏర్పడుతున్నప్పుడు దాని పోలార్ ఆపోజిట్ నుంచి దానికి ఇండికేషన్ అనేటువంటిది వస్తుంది. ఆ విధముగా దిస్ ఈజ్ ఎ డీప్ మిస్టరీ అండ్ కన్సర్న్స్ ది కాస్మిక్ మ్యారేజ్ ఆఫ్ ది లోగోస్. సో ఆ ఇంపల్స్కి తగ్గట్టుగా సృష్టి అనేటువంటిది ఏర్పడాలి. దీన్నే ఏమంటారంటే కాస్మిక్ మ్యారేజ్ అంటారు. ఏంటి కాస్మిక్ మ్యారేజ్ అంటే, సృష్టిలో ఒక సంకల్పం అనేటువంటిది వస్తూ ఉన్నప్పుడు దాని యొక్క పోలార్ ఆపోజిట్ అంటే నార్త్ పోల్ సౌత్ పోల్. సో సౌత్ పోల్లో సృష్టి మేనిఫెస్ట్ అవుతున్నప్పుడు నార్త్ పోల్ యొక్క ఇండికేషన్ బట్టి సౌత్ పోల్లో అది మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది ఉంటుంటుంది. కనుక అది సరిగ్గా దాన్ని స్వీకరించి తద్విధముగా ఏర్పడుట అనేటువంటి దాన్ని ఏమన్నారంటే కాస్మిక్ మ్యారేజ్ అని అన్నారు. ఇవి 7 ప్రిన్సిపల్స్ ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్, ఇట్ విల్ బి అపరెంట్ therefore how little can as yet be predicated anent the future of the solar system until the vibrations of the 6th and 7th orders become more powerful and their effects can consequently be studied more easily. సో మన భవిష్యత్తులో సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే 6th and 7th ఇప్పుడు చెప్పింది మనం జాగ్రత్త చదువుకుంటే తద్విధముగా భవిష్యత్తులో ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఈ డివైన్ మెచ్యూరిటీ అనేటువంటిది, అంటే సృష్టిలో ఒక హయ్యర్ లెవెల్ నుంచి ఒక థాట్ అనేటువంటిది ఎమినేట్ అవుతున్నప్పుడు అది కరెక్ట్గా మనలో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. అది రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ విధముగా మనం చేయుట అనేటువంటి దాన్ని ఏం చేస్తే అప్పుడు దట్ ఈస్ కాల్డ్ ది కాస్మిక్ మ్యారేజ్. ఎందుకంటే ఈ ఆలోచన మనలో వచ్చింది కాదు, ఆ పై నుంచి వచ్చిన దాంతో వీడు లింకప్ అయి ఉంటాడు కాబట్టి తద్విధముగా వీడు రెస్పాండ్ అవుతుంటాడు కాబట్టి వీడు హీ గాట్ మ్యారీడ్ విత్ ద కాస్మిక్. అది కాస్మిక్ మ్యారేజ్ అంటే ఆ విధముగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ దేర్ ఎఫెక్ట్స్ కెన్ కాన్సిక్వెంట్లీ బి స్టడీడ్ మోర్ ఈజీలీ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్ టు డూ మోర్ దాన్ ఇండికేట్ ది 7 types of vibrations to which our solar logos will in due course of time consciously and fully respond. సో ఈ విధముగా భవిష్యత్తులో ఈ సోలార్ సిస్టమ్ నుంచి వస్తూ ఉండేటువంటి వైబ్రేషన్స్ అనేవన్నీ కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి మన సౌరమండలంలోకి. He responds to vibrations. Adi. It is not possible here to do more than indicate the 7 types of vibrations. అంతకంటే ఎక్కువ చెప్పడం 7 types of vibrations కి to which our solar logos will in due course of time consciously and fully respond. సో చక్కగా భవిష్యత్తులో ఈ 7 types of vibrations కి మన సోలార్ సిస్టమ్ రెస్పాండ్ అయితే అప్పుడు చాలా వైభవంగా ఉంటుంది సోలార్ సిస్టంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా. He responds to vibrations of the 1st, 2nd, 3rd and 4th order quite fully at this time, but as yet cannot fully and consciously utilize these types of energy. So ఇప్పటి వరకు 4 vibrations మాత్రమే మన సోలార్ సిస్టమ్ స్వీకరించే రెస్పాండ్ అవ్వగలుగుతుంది. కానీ వీటిని కూడా ఫుల్గా అది దాని యొక్క ఎనర్జీస్ని అది తీసుకోలేకుండా ఉంది. దాని యొక్క ఎనర్జీస్ని అది ఫుల్గా యూటిలైజ్ చేసుకోలేకుండా ఉంది ఇంకా ఈ 4 యొక్క రౌండ్స్లోను.
The vibration of the fifth order is recognized by him, particularly in 3 of his centers, but is not as yet fully under his control. So ఈ ఫిఫ్త్ రౌండ్ ఇంకా కూడా ఆయన అంటే వాట్ హీ ఈస్ థింకింగ్, దట్ ఈస్ ద ఫిఫ్త్ రౌండ్. సో సృష్టి నిర్మించినటువంటి దేవత లేదా సృష్టి నిర్మాణమునకు ఉన్నటువంటి వారు ఏ విధంగా అయితే దీన్ని ఆలోచించారో దాని విధముగా ఫిఫ్త్ రౌండ్లో కూడా పూర్తిగా రెస్పాండ్ అవ్వడం అనేటువంటి జరగదు. ఇంకా ఇందులో చాలా అప్లిఫ్ట్మెంట్ అవ్వాలి. కాన్షియస్లీ యూటిలైజ్ దీస్, అది పర్టికులర్లీ ఇన్ 3 of his centers, but is not as yet fully under his control. The other 2 are sensed and felt, but so remotely as to be almost outside the range of his consciousness. సో ఇంకొక 2 ఉన్నాయి, అవి 2 కూడా దిగితే ఈ 6th and 7th రౌండ్స్లోకి వస్తే అప్పుడు చక్కగా ఆ విధంగా అంటే ఈ హిజ్ కాన్షియస్నెస్ అంటే ఈ సృష్టికి మూలముగా ఉన్నటువంటి అంటే ఈ సౌరమండలం మూలముగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ వాటికి రెస్పాండ్ అయ్యి చక్కగా వర్తించుట అనేటువంటి జరుగుతుంది. సో ఇదేంటంటే ఒక 7 classes లాంటిదండి. సో ప్రస్తుతం ఇట్ ఈస్ ఇన్ 4th class. సో ఈ రకంగా ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ సోలార్ సిస్టంలో వస్తూ ఉంటే అప్పుడు ఆ హయ్యర్ది అందుకోవడం అనేటువంటి జరుగుతుంది. In carrying out these ideas in connection with man, the thought forms which he fabricates, the correspondence can be worked out within the system and from the point of view of the planetary schemes in which man has his place. సో ఈ విధముగా సృష్టిలో ఏర్పడుతున్నది మనం అర్థం చేసుకోగలుగుతుంటే అప్పుడు మానవుడిలో కూడా వీడికి ఉన్నటువంటి వాటిని సరిగ్గా వాడు అర్థం చేసుకోగలగటం అనేటువంటిది ఈజీగా ఉంటుంది. The work of man as he builds in mental thought matter and constructs forms extraneous to himself, we shall deal with later. సో మానవుడి యొక్క మెంటల్ మ్యాటర్ తోటి కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి ఇవన్నీ ఎలా ఉంటాయి అవన్నీ మనం వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. The methods whereby vibratory, ఇక్కడ 2 points చెప్తున్నారు. The methods whereby vibratory response is brought about might be enumerated as follows. సో వైబ్రేటరీ రెస్పాన్స్ అనేటువంటిది ఎలా వస్తుందంటే సో ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్ ఇన్ ఎవల్యూషన్, ఎప్పుడైతే టైం అనేటువంటిది కరెక్ట్గా ఎవల్యూషన్లో ఆ టైం వస్తుందో అప్పుడు కరెక్ట్గా మనం దానికి రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. ఆ వైబ్రేషన్ మనకు అందడం అనేటువంటిది టైం షుడ్ కమ్ అంటారు సార్ ప్రతిదానికి. ఆ టైం వచ్చేటికి అది కరెక్ట్గా వైబ్రేట్ అవుతుంది. సృష్టిలో దాని యొక్క టైం రావాలి, ఆ వైబ్రేషన్ మనకు అందాలి అంటే అప్పటిదాకా మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు అందదు. సృష్టిలో ఉన్నటువంటి రహస్యం కానీ సృష్టిలో ఏం చేయడం అనేటువంటిది కానీ మనకు వైబ్రేషన్ అందాలి అంటే ఆ టైం రావాలి. అంటే వీడి యొక్క ఇది 50-50 టైం రావడం అంటే టైం వచ్చేంతవరకు మనం నిద్రపోమని కాదు మన అర్థం. మనం 50% మనం రెడీగా ఉంటే ఆ 50% పైనుంచి టైం రావడం అనేటువంటిది వస్తుంది. మనం ఫస్ట్ మనం ఇదంతా కూడా మనకు చెప్తారు సార్ ఈ లైట్ అనేటువంటిది మనలో రిఫ్లెక్ట్ అవ్వడానికి అదంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు లైట్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంటే లైట్ కరెక్ట్గా అక్కడి నుంచి ఫారం అయ్యి అది రిఫ్లెక్ట్ అవ్వడం అనేటువంటి జరిగినప్పుడు. కానీ అప్పుడు అది ఎప్పుడైతే అది లైట్ పడుతుందో అప్పుడు నేను ఆపరేటర్స్ అంతా సెట్ చేసి పెట్టుకుంటాను అంటే కాదు. మనం సెట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు లైట్ వస్తుందో అప్పుడు అది మనలో రిఫ్లెక్ట్ అవుతుంది. పంట అనేటువంటిది పండాలి అంటే మనం గింజ ఇవన్నీ నాటుకొని కరెక్ట్గా టైంకి అంతా మనం వేచి ఉంటే సకాలంలో వర్షం పడితే అప్పుడు మనకు పంట చేతికి వస్తుంది. సకాలంలో వర్షం పడే దాని మీద ఇంత ఆధారపడి ఉంది కదండి. అయితే మనం ముందుగా ఎందుకు గింజలు మనం భూమిలో పెట్టుకుని ఎందుకు ఉండాలి అని అంటే అదంతా పెట్టుకొని మనం ఉండుట అనేటువంటిది మన యొక్క చేస్తే అప్పుడు సకాలంలో వర్షం పడితే అది మనకు ఫలితం. వర్షం పడిన తర్వాత చూస్తాను అంటే అది మనకు అంత తప్ప అంట. ఆ రకంగా మనకి ఇక్కడ టైం ఇన్ ఎవల్యూషన్, టైం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో దానికి ముందుగా మనం తయారై సిద్ధంగా ఉంటే సృష్టిలో టైం వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఆ విషయం అనేటువంటిది మనకు బోధపడుతుంది. త్రూ ఎక్స్ట్రా సిస్టమిక్ స్టిమ్యులేషన్. అంతేకాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా సిస్టమిక్ అనేటువంటిది ఒకటి ఉంది. స్టిమ్యులేషన్ అంటే ఏంటి, ఈ సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో దాని పైన అక్కడ స్టిమ్యులేషన్ అనేటువంటిది ఒకటి రావాలి. అండ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ వెదర్ ఫర్ ఎ లోగోస్ ఆర్ ఎ మ్యాన్. సో అది అందుకోవడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ మనం పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే అది దిగి వస్తుంది మనకి.
అంటే ట్రైనింగ్ పొంది ఉండాలంటే మనం చక్కటి సాధన చేసుకుని ఉండాలి. ఇంటెన్సివ్ ట్రైనింగ్ అని అన్నారు, ఆషామాషి ట్రైనింగ్ కాదు. చాలా చక్కటి సాధన చేసుకుని మనం జీవించడం అనేటువంటి చేస్తున్నప్పుడు మాత్రమే అది మనకు అందుతుంది. నెక్స్ట్ ఈజ్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్ అండ్ ది అప్లికేషన్ ఆఫ్ ది రాడ్స్ ఆఫ్ ఇనిషియేషన్. ఇంకొకటి ఏంటంటే త్రూ ది ఇనిషియేషన్ అనేటువంటి జరిగినప్పుడు మనకు చక్కగా ఆ లోకాలన్నీ అలా విచ్చుకుంటాయి. అంటే వాడు ఉత్తమ లోకాల్లోకి వాడికి ప్రవేశం అనేటువంటిది దక్కుతుంది. ఎప్పుడు దక్కుతుంది అంటే కనుక ఆ ఇనిషియేషన్ అనేటువంటిది మనం ఒక పెద్ద గురువు మన దగ్గర కూర్చొని మన ఇనిషియేట్ చేసినప్పుడు ఆయన యొక్క వెలుగు ద్వారా మనకి ఉత్తమ లోకాలు అనేటువంటి కానీ సృష్టిలో ఉన్నటువంటి విషయములు కానీ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంతేకాకుండా వాళ్ళు త్రూ ద రాడ్స్ ఆఫ్ ఇనిషియేషన్, ఆ రాడ్స్లో ఎంత పవర్ఫుల్, మెజిషియన్ చేతిలో ఉండేటువంటి రాడ్ అంతా కూడా అందులోనే ఉంటుంది. సో ఆ రాడ్ అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉన్నందువలన వాళ్ళు అన్నీ కూడా చేస్తారు. మెజిషియన్ అంటే ఇక్కడ ఈ సృష్టి నిర్మాణం చేసినటువంటి వాళ్ళు. సో ఆ రాడ్లో చాలా ఇది ఉంటుంది అన్నమాట, శక్తి. కనుక ఆ రాడ్స్ని వాడినప్పుడు కూడా మనకి సృష్టిలో ఉన్నటువంటి విషయములు ఇవన్నీ కూడా మనకి తెలియబడటం, బోధపడటం అనేటువంటి జరుగుతుంది. ఇనిషియేషన్ టైంలో ఆ రాడ్స్ అనేటువంటి వాడతారు వాళ్ళు. ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ స్టడీడ్ బై మెనీ స్కూల్స్ of thought, esoteric and exoteric. The extra systemic stimulation involves a large number of factors, but the main two to be remembered are that this stimulation will be applied. So, ఈ ఎవల్యూషన్ అనేటువంటిది మెయిన్గా 2 పాయింట్స్లో అవుతుంటుంది. అంటే ఎవల్యూషన్ ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ స్టడీడ్ అనేటువంటిది సృష్టిలో జరుగుతున్నటువంటి ఎవల్యూషన్ని మెయిన్గా 2 పాయింట్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అదేంటంటే నెంబర్ 1 ఇస్ త్రూ ద గ్రూప్ టు ద యూనిట్స్. సో గ్రూప్ నుంచి యూనిట్, అలాగే త్రూ ఏ మోర్ ఎవాల్వ్డ్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ టు ఏ లెస్ ఎవాల్వ్డ్. ఈ రెండింటి ద్వారా ఫ్యాక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటిది రికగ్నైజ్ చేయబడుతుంది. అంటే ఏంటి? గ్రూప్ టు ద యూనిట్స్ అంటే ఒక గ్రూప్ కాన్షియస్నెస్ నుంచి ఒక యూనిట్ కాన్షియస్నెస్కి డిసెండ్ అవ్వడం వలన అది అలా ఉంది. సో అబో యాజ్ బిలో. సో పైనది ఒక గ్రూప్గా ఉన్నటువంటిది అది కిందకి ఒక యూనిట్గా సోలార్ సిస్టమ్గా వచ్చింది. సో దీన్ని బట్టి అది వెళ్ళవలసినటువంటి స్థితి గ్రూప్లోకి యూనిట్గా ఉన్నటువంటి వాడు. సో ఆ విధంగా ఒకటి తెలియబడుతుంటుంది. తర్వాత కింగ్డమ్ ఆఫ్ నేచర్ అంటే ఈ మనం ఉండేటువంటి హయ్యర్ కింగ్డమ్ అండ్ లోవర్ కింగ్డమ్. ఈ లోవర్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ నుంచి హయ్యర్ కింగ్డమ్ ఆఫ్ నేచర్లోకి ఎవాల్వ్ అవ్వడం అనేటువంటిది మనకి ఆ హయ్యర్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ చూసినప్పుడు ఈ లోవర్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ నుంచి దానికి ఎవాల్వ్ అవ్వబడటం అనేటువంటి జరుగుతుంటుంది ఈ సృష్టిలో ఏదైనా సరే. యాజ్ రిగార్డ్స్ ది third factor of initiation, it must be borne in mind that we are here considering only the great initiations and not the numerous expansions of consciousness. In connection with what we have considered above and the primary function of thought form, I would emphasize the necessity of remembering that response must be made by the inner embodied idea. అంటే సో ఈ థాట్ ఫారం అనేటువంటిది రావడానికి ముందు ఏముంటుందంటే ఒక ఐడియా ఎప్పుడైతే ఉంటుందో అది అప్పుడు ఒక థాట్ ఫారంలోకి వస్తుంది. అంటే ముందు మనం ఇల్లు కొందాం అనేటువంటిది ఒక ఐడియా వచ్చింది. ఐడియా కొన్న తర్వాత అప్పుడు మనం ఈ ఫ్లాట్ కొందామా, ఇండిపెండెంట్ హౌస్ కొందామా, లేదా ఏ ఏరియాలో కొందాం, దాన్ని థాట్ ఫారం అని అన్నారు. ఆ రకంగా సో ఈ ఐడియా అనేటువంటిది ఉంటుండడం వలన ఫస్ట్ మనకి దీన్ని ఏమని చెప్తున్నారంటే మనకి థాట్ ఫారం టు ఐ వుడ్ ఎంఫసైజ్ ద నెసెసిటీ ఆఫ్ రిమెంబరింగ్ that response must be made by the inner embodied idea and that it will then through a complex reflex action bring about response from the material sheath which veils it. So through the material sheath అంటే దానికి ఉండేటువంటి పరికరముల ద్వారా అది ఒక రూపం దాలుస్తుంది ఆ ఐడియా అనేటువంటిది. వైబ్రేషన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సబ్జెక్ట్ టు ఇంపల్స్
and makes its appeal to the subjective consciousness. So vibration అనేటువంటిది మనకి is the result of subjective impulse. సో వైబ్రేషన్ అనేటువంటిది మనకి అందాలి అంటే మనలో ఒక ఆలోచన అనేటువంటిది రావాలంటే లోపల లోపల ఒక ఇంపల్స్గా మనలో ఫస్ట్ డిసెంట్ అవుతుంది. ఏంటి ఇంపల్స్గా అంటే ఒక మంచి పని చేద్దాం అనేటువంటి ఒక ఇంపల్స్గా వస్తుంది. ఆ ఇంపల్స్గా వచ్చినటువంటిది మనలో రిఫ్లెక్ట్ అవ్వడం అనేటువంటి దాన్ని ఏమన్నారంటే వైబ్రేటరీ రెస్పాన్స్ అని అన్నారు. దాన్ని ఆఫ్ సబ్జెక్టివ్ ఇంపల్స్ and makes its appeal to the subjective consciousness through impact upon whatever may be understood as substance. So through impact, అంటే ఇంపాక్ట్ అంటే ఏమిటి అంటే అది ఇక్కడ మన మీద రిఫ్లెక్ట్ అవ్వబడటం. అంటే ఇప్పుడు ఉదాహరణకి దీన్నే మనకి ఏమని చెప్తారంటే, సో ముందు ఒక థాట్గా ఒకటి మనకి ఇస్తారు, ఒక ఏదో ఒక విషయం ఒక థాట్గా మనకి ఇచ్చినప్పుడు దాని గురించి ఆ మెంటల్ సబ్స్టెన్స్లో ఇది ఆ థాట్ అనేటువంటిది పడేటప్పటికి అక్కడ అది జర్మినేట్ అవుతుంది. జర్మినేట్ అయ్యి అది ఎంతో చక్కటి ఇదిగా తయారై దాని గురించి మనం పూర్తిగా తయారు చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడా మనం రీప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆ మ్యాటర్ అంతా రీప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి ముందు ఏమిటంటే ఒక థాట్ అనేటువంటిది ఒక సీడ్ అనేటువంటిది మన మైండ్లో వేస్తారు. దాని నుంచి మనం ఇలా అల్లుతాం ఎంతో కథ. సో అది ఫస్ట్ మనకు ఒక ఐడియాగా పడేస్తారు మన బ్రెయిన్లో. సో ఇట్ ఈస్ ఫ్రమ్ ది సబ్జెక్ట్ టు ఇంపల్స్ అని అన్నారు. అంటే ఒక హయ్యర్ ప్లేన్లో నుంచి అది మనకు ఒక థాట్ అనేటువంటిదిగా మన చుట్టూతో ఒక 100 మందో ఒక 1,00,000 మందో ఎంతమంది ఉంటారు వాళ్ళందరి మైండ్స్లో పైన నుంచి ఒక థాట్ అనేటువంటిది వాళ్ళందరిలో వేసేస్తారు. వేసేసేటప్పటికి అక్కడ వాడి మెంటల్ సబ్స్టెన్స్ అంటే భూమిలో గింజ పడినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దానికి నీరు పడినప్పుడు దానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ఆ గింజ పడినటువంటిది అది మొలిచి మొక్కగా వస్తుంది. ఆ గింజ కరెక్ట్గా ఎప్పుడు పడిందో కూడా మనకు తెలియదు. అలా మన బుర్రలో ఒకటి పడుతుంది. పడేటప్పటికి అది మొలకెత్తడం అనేటువంటిది మొదలు పెడుతుంది. దాన్ని అన్నారంటే మెంటల్ సబ్స్టెన్స్లో ఒక ఇంపల్స్గా పడటం అన్నారు. అది subject through impact of water substance. This impact is transmitted direct to the inner life and in due turn is retransmitted to substance in the form of recognition or realization. So first ade akkada padinappudu to the inner life vadu lopala ekkado padutunnadi and in due turn is retransmitted to substance in the form of recognition or realization. అది వాడు రియలైజ్ అవుతాడు. ఏదో నాలో ఒక థాట్ అనేటువంటిది వచ్చింది, ఇది ఏమిటి అనేటువంటిది వాడు రియలైజ్ అవుతాడు దాని గురించి. సంథింగ్ హీ స్టార్ట్స్ ఫీలింగ్ ద ఐడియా దట్ హ్యాస్ కమ్ ఇన్ టు హిజ్ నేచర్, హిజ్ మైండ్. An analogous process may be studied in the nerve reactions of the physical brain and their alliance with the brain consciousness. అదేవిధంగా మన బ్రెయిన్లో కూడా ఈ విధమైనటువంటి జరుగుతూ ఉంటుంది. సో దీని గురించి ఇంకా మనం వివరంగా కొంచెం రేపు చెప్పుకుందాం. ఒక్కొక్క 2 lines అది చెప్పేసి క్లోజ్ చేసేస్తాం. As will be seen in the 3 worlds of man's emprise, man will work as a creator and will follow a similar procedure. His thought form will be constructed of mental matters. సో ఈ థాట్ ఫార్మ్ అనేటువంటి దేని మీద కన్స్ట్రక్ట్ అవుతుంటే మెంటల్ మ్యాటర్ తోటి కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. chosen specifically because it vibrates to the same type of vibration as the idea seeking embodiment. సో అది కరెక్ట్గా అలాంటి ఆలోచననే ఆ మెంటల్ మ్యాటర్ అది యాక్సెప్ట్ చేస్తుంది. ఒక మంచి పని చేద్దాం అనేటువంటి విషయం మీరు 100 మందితో చెప్పారనుకోండి, అందులో 10 మంది రెస్పాండ్ అవుతారు, 100 మంది రెస్పాండ్ అవ్వరు. అంటే ఆ 10 మంది యొక్క మెంటల్ మ్యాటర్ ఆ థాట్ని అట్రాక్ట్ చేస్తుంది. మిగిలిన వాళ్ళ యొక్క థాట్ వేరే రకంగా అట్రాక్ట్ చేయొచ్చు. Because it vibrates to the same type of vibration as the idea seeking embodiment. అది కరెక్ట్గా దాని గురించి అది చూసుకుంటుంటుంది. ఆ ఆలోచన రాగానే ఇది మైండ్ రెస్పాండ్ అయిపోతుంది, దానికి వైబ్రేట్ అయిపోతుంది. అండ్ దీస్ ఫార్మ్స్ విల్ పెర్సిస్ట్. అది అలా ఉంటుంది ఆలోచన వాడికి.
for just as long as the factor of will or dynamic vitality continues to hold it together. This brings us to our next point. సో ఎన్నాళ్ళు ఉంటుందంటే ఆ లోపల వాళ్ళ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఆ థాట్ను హోల్డ్ చేసి పెట్టుకునేంతవరకు అది వాడి మైండ్లో ఉంటుంది. దీని గురించి వివరంగా మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.